వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహా బ్రహ్మాస్త్రకుండికాస్థాం శుద్ధజ్యోతిస్వరూపిణీం సర్వతత్వమయీం వందే గాయత్రీం వేదమాతరం. నమస్తే భువనేశాని నమస్తే ప్రణవాత్మికే సర్వవేదాంత సంసిద్ధే హ్రీంకారమూర్తయే అగ్రబిందు పరికల్పితాననాం మధ్యబిందు యుగలస్తనద్వయం పార్శ్వబిందు రచనా గుణస్వదాం నవమితే పరశివే పరాం కళాం కామేశ్వరీం కరాం మీరేకాదిహాది స్వరూపిణీం మాతృకావర్ణలిప్తాంగీం మహాశ్రీచక్రమజ్జగాం మహాత్రిపుర సుందరీం. ఓం హ్రీం హ్రీం హ్రీం. గురుకృపా హి కేవలం మాతృకృపా హి కేవలం. శ్రీమాత్రే నమః. తత్తోహం సోహం శివోహం. గురు పరంపరాభ్యో నమః. మనము పద్మ రాగ శిలాదర్శ పరిభావిక పూలభూలో శిలాభూ పరాగ కళాభూ లేదా కళాభూ రాగపద పద్మభూ 9 దగ్గర అయిపోయాం. 9, 10, 11, 12, 13, 14, 15, 16 ఇక్కడికి ఇది అయిపోతుందమ్మా. హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. పద్మభూ అంటే పద్మముల యందు ప్రభవించినది అంటే కులసుందరి అని అర్థం. నిన్న చెప్పేశానమ్మా. ఇది మన కుల మార్గం అంతా కూడా పద్మాటవి అంటారు అమ్మా. అదంతా పద్మ అంటే అమ్మవార్లందరూ అంశదేవతలు కానీ ఏ అమ్మవారైనా కూడా పద్మములా వికసించినది. ఈ సృష్టి కూడా అలానే వికసించింది అని. నువ్వు కూడా అలానే వికసిస్తావు. మూలాధారంలో ఆ పద్మం వికసించి, స్వాధిష్టాన పద్మం వికసించి, మణిపుర అది వికసించి, తర్వాత నీ మనస్సు ఇంకా ఆకాశం అంతా ఎత్తు ఎదగటం అంటే ఆ హృదయ చక్రం, దహర చక్రం కూడా వికసించటం, విశుద్ధి చక్రం వికసించటం, ఇది సృష్టి అంతా కూడా ఏంటంటే వికసించటంలో ఉంటుంది. ఇదంతా దేన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పారు అంటే విశ్వయోనిని దృష్టిలో పెట్టుకుని చెప్పారు. ఆ యోని కూడా ఒక పద్మములా వికసిస్తుంది. అదనమాట. సో ఈ సృష్టి వికసించటం ఏమ్మా. సో పైనుంచి ఆజ్ఞాచక్రం వరకు అమ్మవారు అకుల చక్రములు అంటారు. అంటే అక్కడ ఆ అకుల చక్రములు అంటే ఆ తల్లికి అక్కడ పంచీకృతములు శరీరాలు ఉండవు. అందుకే అవన్నీ అకుల అన్నారు. ఈ అకుల చక్రాలన్నీ ముద్ద కడితేనే ఈ స్థూల ప్రపంచం, మనం అండపిండ బ్రహ్మాండం అనేది వచ్చింది. కాబట్టి మనకి అవే పద్మములు, అకుల పద్మములు స్థూలంగా మనలో వ్యష్టిగా వచ్చాయి. అవి సమిష్టి, ఇది వ్యష్టి. అది అమ్మా. సృష్టంతా కూడా బీజ రూపంలో నీ హృదయంలో ఆత్మలో ఉంది. అందుకే ఆత్మయే నీ గురువు అని చెప్తారు ఏమ్మా. ఆత్మయే నీ గురువు. అదే బ్రహ్మ విద్య, అదే శ్రీ విద్య. అది తెలుసుకుంటే సృష్టంతా తెలిసిపోతుంది అని. పద్మభూ అంటే అంత అర్థం ఉంది. 10వది పద్మదళ. లోపలి చక్రములను, పద్మములని, వాటి యొక్క సముదాయాన్ని పద్మాటవి అని, వాటిని రక్త సహస్రారము నుండి ఆజ్ఞా పర్యంతము ఉన్నవన్నీ కూడా భూత చక్రములని చెప్తారు. సో ఇక్కడ ఆజ్ఞా చక్రము నుంచి అంటే నీ 3వ కన్ను, అక్కడి నుంచి మూలాధారం వరకు కింద ఇవన్నీ ఏమంటారు? భూత చక్రములు. భూత చక్రములు అని ఎందుకన్నావు అంటే స్థూలంలో వచ్చాయి కాబట్టి అమ్మా. నీవు భూత చక్రముల మూలాధారం నుంచి ఆజ్ఞ పైకి వెళ్ళావంటే అకుల చక్రంలోకి వెళ్తావు.
అది సంహార క్రమంలో. సృష్టి క్రమంలో ఇవన్నీ భూత చక్రాలు. దీన్ని ఏమంటారు? మన జీవితం అంతా కూడా ఈ పద్మాటవిలోనే మనం జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది, రావటం పోవటం. దట్ ఈస్ ద బ్యూటీ. మూలాధారంలో ఆ అమ్మవారు కల్పించిన సంకల్పాలు కానీ, కోరికలు కానీ, రాగద్వేషాలు కానీ, ఆ పద్మాటవిలోనే నువ్వు ఉన్నావు అంటే అక్కడే ఉంటావు. మళ్ళీ పైకి వచ్చావు అంటే స్వాధిష్టానంలో స్వ అధిష్టానము అంటే ఏంటంటే అన్నిటికీ కూడా ఆజ్ఞాచక్రంలో నువ్వు సంకల్పాలు చేసేవన్నీ కూడా ఈ స్వ అధిష్టానానికి, ఆజ్ఞాచక్రానికి రెండింటికి సమన్వయం ఉంటుంది, కోఆర్డినేషన్ ఉంటుంది. అది చెప్తే ఇది వింటుంది. అది స్వాధిష్టానం అని. అర్థమైందమ్మా? అంటే స్విచ్ లైట్ అన్నట్టుగా అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ లైట్ వెలుగుతుంది. స్వ అధిష్టానం అంటే అదొక పద్మము. సో నువ్వు పుట్టినప్పటి నుంచి పోయే వరకు కూడా ఈ పద్మాటవిలోనే తిరుగుతున్నావుగా, అవునా? అది మరి సమిష్టిగా చూస్తే ఈ మొత్తం శ్రీచక్రమే ఓ మహా పద్మాటవి, అవునా? ఓం భూ ఓం భూ ఓం శుభ ఇలా నువ్వు వెళ్ళిపో. అన్ని అకుల చక్రాలు దాకా ఆజ్ఞా చక్రం దాటావంటే అవన్నీ అకుల చక్రాలు. అవి సమిష్టి, ఇవి వ్యష్టి. పంచీకృతం అయితే ఆ కాంతి ఇగో మనం అనేది అండపిండ బ్రహ్మాండాలని వచ్చాయి అని చెప్తున్నాడు అక్కడ. సో అమ్మవారు అక్కడ పద్మదళ అన్నారు. పద్మముల్లో ఉంటుంది కాబట్టి మధ్యలో ఉంటుంది, కర్ణికలో కూర్చొని ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒకటి చెప్తాను, మిగతా అమ్మవారిని ఊహించుకోండి. మూలాధారంలో ఢాకిని అనే అమ్మవారు కూర్చొని ఉంటుంది. అంటే అది ఒక మనిషి కూర్చొని ఉంటాడని కాదు, అక్కడ ఏంటంటే ఎనర్జీ అంతా కూడా అక్కడ కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. అది పాయింట్. ఆ ఎనర్జీ దాని చుట్టూ దళములు ఉంటాయి. దళములు అంటే ఏంటంటే ఈ కాంతులు. ఇవన్నీ దళం, ఒక్కొక్క దళానికి ఒక్కొక్క 5 మంది దేవతలు ఉంటారనమాట. అంటే నీలో 5 రకాల రాగాలు గాని, ద్వేషాలు గాని ఇవన్నీ పుట్టించే వాళ్ళు. నీ కోపం రావాలనుకో, ఇక్కడ ఈ పద్మంలో నుంచి నీకు ఇక్కడ స్విచ్ చేస్తే నీవు ఈ మొహంలో ఆ కోపం అనేది చూపిస్తావు. అలా అన్నమాట. ఇది సింపుల్ గా చెప్తున్నాను. ప్రజ్ఞా విలాసంలో మీకు అన్ని చేస్తాను. సో నీ శరీరం, నీ యొక్క ఈ పద్మములన్నీ కూడా ఇవన్నీ అమ్మవారి చేతిలో ఉంటాయి. అందుకే నేను ఎన్నోసార్లు చెప్తుంటాను, సంకల్పాలు నీవు కావమ్మా. నువ్వు కోపంగా వచ్చావు అంటే ఆ సిచ్యువేషన్, కాల దేశ చైతన్య పరిస్థితిని బట్టి నీకు ఆ ఇష్టత, కోపము, తాపము ఇవి పుడతాయి. నువ్వు పుట్టించుకుంటూ వచ్చేవి కావు. అది అక్కడ నువ్వు ఎక్కువ ఉన్నావు అంటే అక్కడ అవే పుడతాయి. హృదయ స్థానంలో ఎక్కువ ఉన్నావు అంటే ప్రేమే ఎక్కువ ఉంటుంది. అలా నువ్వు ఈ 7 గదుల్లో ఏ గదిలో తిరుగుతున్నావు అనేది పద్మాటవి. ఈ షట్చక్రాల్లో తిరుగుతుంటావుగా, 6 బెడ్రూమ్ ఫ్లాట్, అవునా? ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క మూడ్ ఉంటుంది, అవునా? లివింగ్ రూమ్ లో ఏముంటుంది? ఓ టీవీ చూడాలని చెప్పి, ఓ నలుగురితో మాట్లాడాలని చెప్పి, అట్లా అన్నమాట. ఒక్కొక్క రూమ్ లో నీ మూడ్స్ కూడా మారుతూ ఉంటాయి. దట్ ఈస్ ద బ్యూటీ నాన్న. ఇప్పుడు నువ్వు ఒక ప్రైవేట్ రూమ్, నీ మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళావు అంటే అక్కడ నీకు ఒక రకమైన మూడ్స్ లో వెళ్తావు. అర్థమైందా? ఈ లివింగ్ రూమ్ లో కంటే ఇంకా ఎక్కువ స్వతంత్రం అనేది నీ మాస్టర్ బెడ్రూమ్ లో వస్తుంది. ఎందుకంటే అది ప్రైవేట్ రూమ్ కాబట్టి ఎవరు రారు. అదే కిచెన్ లోకి వెళ్ళావు అంటే వంటకి సంబంధించినవన్నీ అక్కడ మూడ్స్ వేరుగా ఉంటాయి, ఏం తిందాము అని. అలానే శరీరం కూడా ఒక 6 బెడ్రూమ్ ఫ్లాట్ లానే ఊహించుకోండి. ఏమా అది చెప్తున్నారు అక్కడ. సో ఇవన్నీ కంట్రోలింగ్ ఎవరు చేస్తున్నారు? ఈ అమ్మవారిలో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటారు కదా, సెంటర్ లో మధ్యలో కూర్చున్నది ఎవరో ఉన్నారో ఆ దళములు ఏవైతే ఉంటాయో అంటే ఆవిడ కింద పనిచేసే దేవతలు, ఉపదేవతలు అంటారు. ఈమె ప్రధాన దేవత, కింద ఉన్నవాడు ఉపదేవత. వాళ్ళకి రూపం అరూపం అనేది ఏమీ లేదు. ఏమా దళము అంటే ఏమిటి? ఇండియన్ ఆర్మీ ఉందనుకో, ఒక దళాన్ని కమాండర్ ఇన్ చీఫ్ అంటారు. ఒక దళముకి వాడు చీఫ్. అది అట్లా వాళ్ళందరూ ఒక ఆ చీఫ్ కింద పనిచేస్తుంటారు. ఆయన ఏం చెప్తే అవే చేస్తారు ఈ కింద ఉన్న సైనికులు. అట్లా అదే మూలాధారం, స్వాధిష్టానం, మణిపురం, దహరం ఇవన్నీ కూడా అలా. నువ్వు ఏంటంటే
ఈ యొక్క మాయా ప్రపంచంలో, ఈ ద్వైతములో నీవు నేను ఉన్నంత వరకు నువ్వు వ్యవహారం చేస్తూనే ఉంటావు, మాయలో ఉంటూనే ఉంటావు, సత్యానికి దూరంగా ఉంటావు. అందుకే సత్యం అనేది ఒక్కొక్కసారి అసత్యంగా గోచారం అవుతూ ఉంటుంది నీకు. దేవుడు అంటే ఏంటంటే ఒక్కొక్కసారి పెద్దగా ఎందుకంటే నీకు వ్యవహారంలో అనుభవం ఎక్కువ ఉంది కాబట్టి, భగవంతుడితో అనుభవం తక్కువ కాబట్టి అదొక అదొక ఫ్యాంటసీగా తీసుకుంటావు. అమ్మా మా నాన్నగారు చేశారు, మా తాతగారు చేశారు. నేను ఏదో ఆ విగ్రహం పూజా మందిరంకి వెళ్ళి దండం పెట్టుకుని బయటకు వెళ్ళాలి. ఇదొక సాంప్రదాయం. అంతవరకే నీ దేవుడు. అది. ఎందుకంటే నువ్వు బయట ఎక్కువ ఉన్నావుగా. బహిర్దృష్టి. సో మరి మనం లోపల దృష్టి ఎలా వస్తుంది స్వామి అంటే, ఇదిగో ఈ అమ్మవార్లు ఎవరైతే సెంటర్ దగ్గరికి రావాలి నువ్వు. అన్నీ ఏమిటి మన తాబేలు ఎలా తీసేసుకుంటుందో తల ఆ చిప్పలో, అలా నువ్వు అన్ని కూడా విత్‌డ్రా చేసుకోవాలి. విత్‌డ్రా అంటే వెనక్కి తీసుకోవటం. కోరికలే గుర్రాలైతే ఎలా ఉంటుంది? కళ్ళెం ఉండాలి గదా! ఉదాహరణకి. అన్నిటికి కళ్ళెం పెట్టాలి. అన్నీ వెనక్కి తీసుకొని సెంటర్ దగ్గరికి కూర్చోబెట్టాలి. మూలాధారంలో. ఇప్పుడు నేను పలానా స్వీట్ తినాలి అనేది కోరిక అక్కడ పుట్టినా, అక్కడికక్కడే దాన్ని తీసేసే శక్తి నీకు అది నువ్వు కల్పించుకోవాలి. లేదో వెంటనే వెళ్ళిపోయి తినేయటం కాదు. అర్థమైందా? ఇవన్నీ ఎలా వస్తాయి స్వామి అంటే ధ్యానము, యోగము, క్రియాయోగము. దీనివల్ల నీకేంటంటే నువ్వు ఎప్పుడూ గూడా అమ్మవారి యొక్క చెంతనే ఉంటావు. ఆ మూలాధారంలో మధ్యలో ఉన్న ఢాకిని, యాకిని, వశిని ఇవన్నీ వీళ్ళందరూ అమ్మవార్లు. వాళ్ళ దగ్గరే ఉంటావు. అక్కడి నుంచి నువ్వేంటంటే అమ్మ అంటే నీ కోరిక దగ్గర ఉంటావు. ఈ కోరిక ఇక్కడ ఎందుకుంది? ఈ వస్తువు ఇక్కడ ఎందుకుంది? దీని మీద నాకు వ్యామోహం లేదు కదా! తీసేయి. అది. ఆ పవర్ నువ్వు సంపాదించుకుంటావు క్రియా ధ్యానాల్లో. అమ్మా! లేకపోతే ఏమవుతావు? ఆ కోరికకే బానిసైపోతావు. ఎందుకంటే అడ్డు అదుపు చేసేవాళ్ళు ఎవరు లేరుగా అక్కడ. సో, మాయలో నెడుతూ ఉంటుంది అమ్మవారు. వ్యవహారంలో బయట బయట దృష్టి ఎక్కువ పెంచుతూ ఉంటుంది మాయ. అంతే గదా! వ్యవహారాన్ని పెంచుకోవాలంటే ఆకాశం అంత పెంచుకోవచ్చు వ్యవహారం. అవునా? సో, మరి అవన్నీ వెనక్కి ఎలా తీసుకురావాలి స్వామి అంటే మరి క్రియా, ధ్యానము, భక్తి, నవవిధ భక్తులున్నాయి. హ్మ్. ఎన్నో కోటానుకోట్ల మార్గాలుంటాయి. ఎవ్రీ ప్రాబ్లమ్ హాస్ ఇట్స్ ఓన్ సొల్యూషన్. ఏది కూడా ప్రశ్నగా మిగిలిపోయింది అంటూ ఏదీ లేదిక్కడ. ఏమ్మా? ప్రశ్నగా మిగిలిందనేది ఏమీ లేదు. అమ్మవారు ప్రశ్నలతో ఈ సృష్టిని చేయలేదు. ఈ సృష్టే ఒక పెద్ద జవాబు. నీ యొక్క ప్రయాణమే ఒక పెద్ద ప్రశ్న. మాయలో వెళ్తావా? యోగంలోకి వెళ్తావా? అది నీకు ప్రశ్న. అది నీ వరకు సంబంధించింది. అవునా? యోగంలో వెళ్తాను స్వామి అంటే మరి సత్యం దగ్గరకొస్తావు. అవునా? మాయను పెంచుతాను స్వామి అంటే మాయలోనే వెళ్ళిపోతావు. మాయలో వచ్చావు, మాయలోనే వెళ్ళిపోతావు. దీపపు పురుగులు ఎలా ఉంటాయి? దీపం చుట్టూ తిరిగి, 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 తిరిగి ఆ దీపంలోనే మాడి పొద్దున్నే చూడండి అన్నీ చచ్చిపడి ఉంటాయి. అంటే మనం కూడా దీపపు పురుగులు లాంటి వాళ్ళు. అంత అందంగా చెప్తున్నారు ఈ నామంలో. హ్మ్. సో, మనని మనం కంట్రోల్ చేసుకోవాలి అంటే షట్‌చక్రాల మీద ఆధిపత్యం నువ్వు సంపాదించుకోవాలి. అది గురుముఖత చక్కగా ఆయన చెప్పిన ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గంలో చెయ్యాలి. శరీరమే నేనంటూ ఊరికే మనం తిరగటం కాదు. శరీరంలో ఒక ఆత్మ ఉంది. దాన్ని ఉద్ధరింప చేయాలనేది నీకొక లక్ష్యం. ధ్యేయం అదే గదమ్మా! యోగం ఎందుకు చేస్తున్నాం? ఆత్మని చేరుకోవటం గురువుగారు. జీవాత్మని ఆత్మగా చేయటం. జీవలక్షణం తొలగించుకొని ఆత్మగా నేను అవతరించాలి అని నువ్వు ఎప్పుడైతే ధ్యేయం పెట్టుకుంటావో, అప్పుడే నువ్వు స్త్రీ అవుతావు. ఆ మార్గమంతా విద్య. ఏమ్మా! క్రియాయోగం గాని, ధ్యానం గాని, భక్తి గాని ఇదొక విద్య. నేర్చుకున్న తర్వాత చివరికి ఆఖరిగా నువ్వు నీ ధ్యేయం దగ్గరికి వస్తావు. అదే నువ్వు ఆత్మగా భాషిస్తావు. అదనమాట. ఇంత చెప్తున్నారు. పద్మదళ అంటే అది. పద్మాటవిని వాటిని రక్త సహస్రారం నుండి ఆజ్ఞా పర్యంతము ఉన్నవన్నీ కూడా భూత చక్రములని చెప్తారు. అంటే నీ మూడవ కన్ను బొట్టు పెట్టుకునే చోట దగ్గర నుంచి కింద మూలాధారం వరకు కూడా ఇవన్నీ భూత చక్రాలు, జీవ చక్రాలన్నమాట. భూత చక్రం ఇప్పుడు చెప్పానుగా జీవాత్మ చక్రాలు.
అవునా? శరీరంలో ఉన్నాం కాబట్టి కోరికలు పుడతాయి. ఎందుకంటే నీవన్నీ కూడా అనంతం ఏమైంది? అంతమై ఒక అంశగా నువ్వు వచ్చావు. సో, సహజంగా నిన్ను బంధిస్తే ఎలా ఉంటుంది? జైల్‌లో ఉన్నవాడికి ఏముంటాయి? అన్ని కోరికలు పుడతాయి. ఎప్పుడు విడుదలవుతానా అని. అది తిందాం, ఇది తిందాం. అవునా? బంధిస్తే ఎలా ఉంటుంది? నీ ఆత్మ కూడా అలా ఇప్పుడు జీవాత్మగా వచ్చింది. శరీరాన్ని అల్లుకొని ఉంది. ఆ! సో, ఇప్పుడు ఈ జీవాన్ని తొలగించుకోవాలి. సో, ఈ భూత చక్రములు, భూత చక్రములు ఏం కావాలి? కాంతి చక్రములు కావాలి. ఆజ్ఞా చక్రం పైనకి నువ్వు వెళ్ళాలి. అదే పెద్ద విజయం గాదు. అమ్మ అమ్మ మన ఇంటికి మనం వెళ్ళటానికి ఎందుకు అంత భయం? ఇవన్నీ మాతో అవుతాయా స్వామి అని అడిగే ప్రశ్న ఎందుకు? అవుతాయి. ఎందుకు? ఇంటికి వెళ్ళాలని దృఢ నిశ్చయం పెట్టుకున్నావంటే తప్పకుండా నువ్వు అక్కడికి వెళ్తావు. నిజయం గట్టిగా ఉండాలి. ధైర్యం ఉండాలి. అధైర్యపడకూడదు. అంతే గదా! ధైర్యే సాహస లక్ష్మి అన్నారు. సృష్టిలో కావాల్సింది ముఖ్యంగా ఏంటంటే ధైర్యం. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన వాళ్ళందరికీ ఏమిటో అనేది ఏమీ తెలీదు. ఎవ్వరు గూడా తెలియకుండానే పుట్టారు. పుట్టి తెలుసుకుంటున్నారు. తెలుసుకొని పక్కవాడికి జెప్తున్నారు జాగ్రత్తలు. "ఒరేయ్ నాయనా ఇగో ఇగో నిప్పురా ఇది. ఇది నాకు కాలింది. ఇదిగో ఇప్పటిదాకా అది ఆ మచ్చ పోలేదు" అని జెప్తే పక్కవాడు అప్రమత్తం అవుతున్నాడు. అలా నేర్చుకున్న విద్యలేగా ఇవన్నీ. చెప్పండి. మరి ఆజ్ఞాచక్రం పైన ఎన్నో అనుభూతులున్నాయి. అవన్నీ నీ గురువులు మరి నీకు కిందకొచ్చి చెప్తున్నారు గదా! అమ్మా ఇంతకంటే ఆనందాలు పైన ఉన్నాయమ్మా అని వాళ్ళు చెప్తున్నప్పుడు మరి నమ్మాలి కదా! కిందవి నమ్మినప్పుడు పైనవి ఎందుకు నమ్మరు? కిందవన్నీ పైనుంచి పడినవే గదమ్మా! వర్షమంతా కింద పడిందే గదా! అవునా? మన వీధులన్నీ నీటితో కొట్టుకుపోతున్నాయి గదా! ఆ నీళ్ళన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే పైనుంచి వచ్చాయని చెప్తున్నావు గదా నువ్వు. మరి కిందనే పుట్టాయని ఎలా చెప్తావు? అలా వాదించకూడదుగా! అజ్ఞానం. అవునా? పైనది పైనే, కిందది కిందదే. నా వ్యవహారం నాదే, దేవుడి వ్యవహారం దేవుడే అని విడదీశావనుకో అదే మహామాయ. హ్మ్. అందుకే మాయను మాయతోనే మాయపుచ్చాలి. హ్మ్. నీకు శక్తి లేదనుకో, ఎదుర్కొనే శక్తి లేనప్పుడు ఏం చేయాలి? మాయను మాయతోనే మాయపుచ్చాలి. చిన్నపిల్లలు చూడండి మారం చేస్తున్నప్పుడు అలా అన్నమాట. ఏదో మాయ చేస్తాం. నువ్వు నోరు మూసుకొని ఏడవకుండా కూర్చుంటే గంట తర్వాత నీకు ఆ పలానా వస్తువు కొనిస్తాను అన్నావంటే చాలు వాడు నోరు మూసుకొని కూర్చుంటాడు. ఊరికే నోరు మూయి అంటే వాడు గద్దిస్తాడు. అవునా? ఇంకా ఎక్కువ ఏడుస్తాడు. అసలు ఇద్దరు మాట్లాడుకునే వాళ్ళు అసలు సరేలేవే మళ్ళీ రేపు మాట్లాడుకుందాం అంటావు. నీ మొత్తం నీ కన్వర్జేషన్ అంతా డిస్టర్బ్ అవుతుంది. సో, ఆ చక్రముల యందున్న దళముల యందు నాదముల యొక్క అంశలు నిక్షిప్తములై ఉన్నవి. అంటే మాతృకావర్ణములు నిక్షిప్తములై ఉన్నవి. ఆ దళముల యందున్న మాతృకావర్ణ నాద స్వరూపిణి కాబట్టి ఆ దళముల యొక్క స్వరూపం కూడా తానే. కాబట్టి మహామాయగా పద్మదళ అయినది. అంత బాగా చెప్పారో చూడండమ్మా. దళములయందు నాదముల యొక్క అంశలు నిక్షిప్తులై ఉంది. అంశ దేవతలని ఇప్పుడే చెప్పాను కదమ్మా! ఆ నాదములు అవి వాళ్ళు ఎవరు? నాదములే. ఏమ్మా? నిక్షిప్తులు అంటే మాతృకా వర్ణములు. అంటే ఇప్పుడు మూలాధారము, స్వాధిష్టానము దగ్గర ఆ నుంచి ఆహా వరకు గూడా మన వాళ్ళు ఎవరో పరంపర గ్రూప్‌లో వేశారు నాన్న. అదొక ఫోటో సంపాదించండి. అన్ని అక్షరాలు 50 వర్ణాలు గూడా ఆజ్ఞా చక్రం వరకు, హలాక్ష వరకు గూడా ఏదైనా ఫోటో ఉంటే అది అప్‌లోడ్ చేసి మీరు చూడండి అందులో. ఏనన్నా? ఎందుకంటే ఇది ఆన్‌లైన్ గాబట్టి నేను చూపించలేను అవన్నీ. సో, విని మీరు ఊహ దీన్నే అంటారు భావనోపనిషత్ అంటారు. భావనగా చేసుకొని చక్కగా దాన్నేంటంటే ఆ యొక్క పటం సంపాదించి అది అప్‌లోడ్ చేసి ఆ అక్షరాలన్నీ గూడా మూలాధారంలో ఎన్ని అక్షరాలు, స్వాధిష్టానంలో ఎన్ని, ఈ ఆ నుంచి మొదలైనది హలాక్ష అంటే మూడవ కన్ను దగ్గర 2 హలా ఆ! హలాక్ష ఏమ్మా? హలాక్ష అంటే అక్కడ క్షయం అయిపోయిందని. భూత చక్రాలు క్షయమైపోయినాయి అంటే అంతము అన్నమాట. అక్కడి దాకా అక్షరాలన్నీ గూడా నాదములతో ఉంటాయి. ఆహ్, ఈ ఈ ఇలా ఉంటాయి చూడమ్మా నాదములు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఓం ఓం
అది ఆ చివరిలో వచ్చేదంతా నాదం అన్నమాట. ఓ అనేది అక్షరం. అది. అర్థమైందా? ఓం అంటున్నాడంటే గురువు గారు ఊరికే నోటితో అంటున్నాడని కాదు అక్కడ. ఇప్పుడు ఓంకారం అందుకే స్వాధిష్టానంలో ఓంకారం చెప్పండి అన్నారంటే అక్కడున్న పద్మదళంలో ఉన్న అక్షరాల యొక్క అవన్నీ కూడా ఏంటి ఒక్కసారి కదలటం. ఓం అని నువ్వు భావనలో చెయ్యాలి. మూలాధారం దగ్గర అక్కడ ఓంకారం చెప్పాలి. నేను ఓంకారం ఎక్కడ భావన చేసి చెప్తున్నాను? మూలాధారం దగ్గర భావన చేసి చెప్తున్నాను. ఓం అంటే నువ్వు అక్కడ చేయి పెట్టి చూడు. నాదం పరాలో ఉంటుంది కింద. నాలుకతో చెప్పటం కాదు, నోటితో చెప్పటం కాదు. అమ్మా పాట పాడాలి అన్నా హృదయంతో పాడాలి. అప్పుడే అదేంటంటే పాట అంటారు. జీవంతో కూడుకున్న పాట. అందరూ రంజింపజేయబడతారు. ఊరికే పాటలు పైపైన నాలికలతో పాడేయటం కాదు. నీ షట్చక్రాలన్నీ కదలాలి పాటలో. అవునా? ఎత్తుపల్లాలు ఉంటాయి కదా మీకు కూడా స్థాయిలు. ఆ స్థాయిల్లో ఆ నాదం పలుకుతుంది. ఆ రాగాలు పలుకుతాయి అని అలా చెప్తున్నారమ్మా. సో ఆ దళముల యందున్న మాతృకావర్ణ నాదస్వరూపిణి ఎవరైతే ఆ నుంచి హలాక్ష వరకు ఉన్న నాదస్వరూపిణి ఎవరైతే ఉన్నారో ఆ దళముల యొక్క స్వరూపం కూడా తానే అమ్మవారే కాబట్టి మహామాయగా పద్మదళ అయింది. అంటే మహామాయగా పద్మదళ అయింది అంటే ఏంటంటే మహామాయగా ఇప్పుడు 16 దళములు ఉన్నాయి అనుకో. ఈ దేవతే ఆ తల్లి ఎక్కడ బిందువు నుంచి బయలుదేరితే మూలాధారం దగ్గర అంశలో మళ్ళీ అంశలో అంశ. ఈ దేవతలందరూ ఆవిడ కింద. అక్షరంలోనే నాదం ఉంది. అర్థమైందా? అని అంటున్నావు కదమ్మా. అర్థమైందా? ఆ అక్షరం వర్ణంలోనే ఓం అంటే ఇంకా ఓ అనేది లేదు. ఇంకా అలా పోయింది అక్షరం. ఇంకా నువ్వు నాదస్వరూపం ఏమవుతావు? నువ్వు పైకి వెళ్ళావంటే నాదం అవుతావు. ఆ నాదం మళ్ళీ ఏమవుతుంది? ఉన్మనిలో జ్యోతి అవుతోంది, ఆత్మ అవుతోంది. అది చెప్తున్నారు. సింపుల్. ఎనీ డౌట్స్? అడగండి, డౌట్స్ ఉంటాయి చెప్తాను. నాకు తెలియదు కదమ్మా మీకు ఎంతవరకు అర్థమైంది. అడగాలి. అర్థమైంది స్వామి అని ఎవరన్నా ఒకళ్ళు చెప్తే మాకు తృప్తి ఉంటుంది. ఫోన్లే పాపం అర్థం చేసి డౌట్స్ గురుజీ. మూలం నుంచి వచ్చినవే ఈ అక్షరాలు రస్ములు కాబట్టి వీటి మూలం కూడా అదే. ఇప్పుడు అంటే ఏంటంటే ఇప్పుడు ఒక వస్తువు ఉందనుకో, అది ఏమంటున్నాడంటే ఇప్పుడు వర్షం పడిందమ్మా. వర్షానికి 4 రూపాయలు. ఇప్పుడు మనం ఉన్నాం కదా, స్థూల శరీరమే అమ్మవారు సృష్టించిందంటే కాదు గురువు గారు. స్థూల శరీరం కాదు, అక్షరం కాదు అమ్మవారు. మళ్ళీ లోపలికి వెళ్ళాలి. అంటే ఏంటి? లోపల ఉన్న అమ్మవారి జ్యోతి అక్షరాకృతి పొందింది అంటే ఏంటంటే ఈ అక్షరాన్ని పట్టుకొని మళ్ళీ అమ్మవారి జ్యోతిలో మనం వెళ్ళాలి. స్థూలం చేసుకోవాలి అంటే మంచుగడ్డని కరిగించుకోవాలి. దాని ఓంకారం అనే వేడితో దాన్ని ఏమిటి వ్యాపార స్టేట్ అంటారు. మంచు ముక్క చూడండి, చేతిలో పట్టుకుంటే కరిగిపోతుంది. మరి గడ్డ కట్టినది ఏమైపోయింది? గడ్డ అనేది పోయింది, శరీరం పోయింది, దానికి పోయి ఇంకో రూపంలోకి వెళ్ళిపోయింది. ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. ట్రాన్స్ఫర్మేషన్. ఇంకా అది పోయింది, ఇంకా సాలిడ్స్ పోయినాయి. లిక్విడ్ ద్రవ్య రూపంలో ఉంది ఇప్పుడు. మనం కూడా చచ్చిన తర్వాత మనం ఏంటంటే గాలి రూపంలో ఉంటాం. అది చెప్తున్నాడు. సృష్టి రహస్యం చెప్తున్నారు ఈ నామంలో అమ్మవారు. మనం పోతాం కదమ్మా, పోయిన తర్వాత ఏ రూపంలో ఉంటాం? గాలి దయ్యాలు అంటాం కదా, గాలిలో తిరుగుతుంది, ప్రేతం తిరుగుతుంది అంటారు కదా, ఆ రూపంలో వెళ్ళిపోయింది. మరి స్థూల శరీరం అయిపోయింది, ఈ మంచు అనేది పోయింది. అది చెప్తున్నారు. ఈ శరీరం మీదగా ప్రేతము అంటే ఏమిటి? ప్రీతి కలిగినది. శరీరం మీద ప్రీతి, కోరికలు ఏమైనా తీరలేదు అంటే ఆ శరీరాన్ని పట్టుకునే ఈ ప్రేతంగా తిరుగుతూ ఉంటుంది సంవత్సరం అంతా. దానికి తజ్ఞాలు పెడుతూ ఉంటాం, కర్మలు చేస్తూ ఉంటాం. కొందరు ఏంటంటే దాన్ని కూడా దాటుతారు. ఏమవుతారు అప్పుడు వాళ్ళు? స్థూల సూక్ష్మతర అవుతారు. సూక్ష్మతరంలో ఏంటి? ప్రాణం అవుతారు.
గాలి అసలైన ప్రాణం, హయ్యర్ స్టేట్. ఇంకా పైకి వెళ్ళినప్పుడు వాళ్ళు జ్యోతి రూపాన్ని ధరిస్తారు. అది వాళ్ళు దేవతలు అని. అదే మే వాడికి స్వర్గ ప్రాప్తి అయింది అంటే ఏంటంటే వాడు దేవతగా జ్యోతిగా వెళ్ళాడు స్వర్గంలోకి అని. ఇలా సింపుల్ గా మీకు చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ అమ్మవారు ఈ అక్షర రూపంలో మూలాధారంలో ఉంది కాబట్టి ఆ వర్ణాన్ని పట్టుకుంటున్నాం. ఉదాహరణకి ఓంకారం ఎక్కడుంది, ఓం నుంచి ఈ సృష్టి అంతా వచ్చింది కాబట్టి ఓని మనం ఓంకారం పట్టుకుంటే ఈ అక్షరాలన్నీ కూడా ఏమిటి కరుగుతాయి. నీ హృదయం కరిగితేనే కదా నీకు ప్రేమ అనేది పుట్టేది. హృదయం కరిగినప్పుడు వాడు శిలరా అంటారు. హృదయం ఎలా కరుగుతుంది, ప్రేమ జాలి ఎలా పుడతాయి చెప్పండి. అది చెప్తున్నారు, శిల కరగాలి. దేంతో కరుగుతుంది, నాదముతో కరుగుతున్నది. అది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది శ్రీ విద్య. ఎంత సైన్స్ అమ్మా. కూర్చుని చేయండి, మీరేమీ పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. కుర్చీలో కూర్చొని ఓం ఇలా అనండి, ఒక్కొక్క చక్రం దగ్గర అనండి, అన్ని చక్రాలు కలుగుతాయి. వంట చేయటమే యజ్ఞము అంటే ఏంటి, బయట చేసేది. వంట కూడా ఒక యజ్ఞమే కదా. బియ్యం తీసుకుని దాన్ని ఏం చేస్తున్నాం, 4 దశల్లో దానిని ఏంటి ఆహారంగా మారుస్తున్నాం, అవునా? అలానే ఒక ఓంకారం కూడా దాన్ని నువ్వు జ్యోతిని చెయ్యాలి, అది నీ పని. అది చెప్తున్నది నా వందు. సింపుల్, అంతకంటే డీప్ గా వెళ్ళకపోతున్నాం. ఎందుకంటే డీప్ గా వెళ్ళాము అంటే అది ప్రాక్టికల్ సెషన్ అయిపోతుంది. అందుకే మీకు నేను క్రియ కూడా ఇచ్చాను, అది చేసుకొని సానుభూతి చేయండి. అంతవరకు మిమ్మల్ని తీసుకొస్తాను, క్రియాయోగం వరకు తీసుకొస్తాను. ఈ యొక్క జ్ఞానం అంతా క్రియ దగ్గర దాకా తీసుకొచ్చి దాన్ని సానుభూతి చేసుకోండి అంటారు. అది అంతే కదమ్మా గురువు చేసేది, అవునా? అసలు విషయం చెప్పాను కదా. సో ఆ దళముల యొక్క స్వరూపం కూడా ఆవిడే కాబట్టి నాదా తనుమనిషం, ఆ నాదం నుంచే ఓం నుంచే స్థూల జగత్తు వచ్చిందమ్మా. అది ఆ జ్యోతియే గడ్డ కట్టింది అని, ముద్ద కట్టింది. సూర్యుడు కూడా ముద్ద కడితేనే సూర్యుడు అయ్యాడు. అమ్మవారు పై నుంచి బిందువు నుంచి సూర్యుడి ఆదిత్యుడి యొక్క రూపంలో ముద్ద కట్టిందమ్మా. అందుకే ఆయన దేవుని చూడాలంటే సూర్యుడిని చూడాలి అంటారు. అది అదే మంత్రం మరి రాముడి వరకు మరి ఆయన మహానుభావుడు విశ్వామిత్రుడు ఇచ్చింది. చాలా నాదం పట్టుకోవయ్యా అన్నారు. ఆదిత్య బల అతిబల మంత్రాలు ఎన్నో ఇంకా క్రియాయోగానికి సంబంధించినవి. ఆకలి దప్పులు లేకుండా కొన్ని నెలలు ఉండే మంత్రాలు, ఇవన్నీ విశ్వామిత్రుడు రామాయణాల్లో పుస్తకాల్లో ఇవన్నీ ఏమి చెప్పరు. అని గురువులు ఏమి ఇస్తారో అనేది అది రాముడికి తెలుసు. అలానే విశ్వామిత్రుడు ఆ గురు శిష్యుల మధ్యలో ఏం జరిగిందో అనేది రహస్యం. అది కూడా ఒక పెద్ద శ్రీ విద్య. వారి బంధాన్ని ఎవరు కూడా నిర్వర్తించలేరు, అంటే నిర్వచనం చెప్పలేరని. నోబడీ క్యాన్ డిఫైన్ ద రిలేషన్ బిట్వీన్ ద గురు అండ్ డిసైపుల్. It appears to be two, but in reality it is one. చాలా దట్ వన్ ఈ శివశక్తి అయిపోయింది. అది తెలుసుకోవాలి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సర్వం నాదము నుంచి, ఎక్కడ ఈ పరా పశ్యంతి మధ్యమ వైఖరి నుంచే తెలుసు మనకి. పరా తెలీదు. సంగీతంలో కూడా అంతే, మధ్యమలో పాడమ్మా అలా అన్నమాట. మధ్యమ అంటే హృదయం నుంచి పాడితే కొద్దిగా గట్టిగా చక్కగా వినిపిస్తుందని. ఏదో మనం ఎక్కడో లోపల ఏది పరాలో నువ్వు అనుకున్నావు అనుకో, కొందరు వాయిస్ చూడు చాలా బేస్ వాయిస్ తీసేసేది, కిందగా లోగా ఉంటుంది. కొద్దిగా గట్టిగా ఎత్తి పాడమ్మా అన్నట్టుగా ఉంటుంది. అది శృతి లయ అంటే అది. ఈ పాట కూడా అంత శ్రావ్యంగా రావాలి. అదే పరా పశ్యంతి మధ్యమ వైఖరిలో నువ్వు చూపించాలి నీదంతా.
ఆ నవరసాలు పండించాలి ఆ పాటలో. అది అప్పుడు పక్క వాళ్ళు ముగ్ధులు అవుతారు మీ పాట విని. సృష్టి కూడా అలానే వచ్చింది, శృతి లయలతోనే వచ్చింది. అందుకే ఆయన ఈ ఈ సృష్టికంతా కూడా నటరాజు ఎవరు అంటే, నాట్యానికి రాజు ఎవరు అంటే ఆ ఈశ్వరుడే, ఆ నాదమే. ఢమరుకం ఏమిటి? ఈ ఢమరుకం లోపట ఏముంది? నథింగ్నెస్, పరాశూన్యం. అందులో ఏం పుడుతోంది? నాదం పుడుతోంది స్వామి. శ్రీకృష్ణుడిలో వేణువులో ఏం పుడుతుంది? లోపట ఏమీ లేదు, ఖాళీ స్థలం. అదంతా ఏమిటి? పరాశూన్యము. అందులో నుంచి సృష్టి వచ్చింది, నాదం వచ్చింది అని కృష్ణుడు పదే 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 ఆయన వేణువు వాయిస్తూనే అందరికీ ఆ సందేశమే చెప్పాడు. అది ఎప్పుడు తన దగ్గరే పెట్టుకున్నాడు. అర్థమైందా? పడుకునేటప్పుడు కూడా తల పక్కనే పెట్టుకుని పడుకుంటాడు ఆయన. మహావిష్ణువు కదా. అందుకే ఆ వేణువులో ఏముంది? లోపల ఏమీ లేదు, ఖాళీ స్థలం ఉంటేనే నాదం పుడుతుంది. అంటే ఫ్రమ్ నథింగ్ సంథింగ్ ఈస్ క్రియేటెడ్. మరి ఫ్రమ్ నథింగ్ ది ఎంటైర్ కాస్మోస్ ఈస్ క్రియేటెడ్ అంటే ఎందుకు నమ్మరు? ఏమీ లేని దాంట్లో నుంచి సృష్టి వచ్చిందమ్మా అంటే నమ్మాలి, పరాశూన్యం నుంచి. నాదాలే పుడుతున్నాయి, రాగాలే పుడుతున్నాయి, పాటలే పుడుతున్నాయి, అన్ని పుడుతున్నాయే. ఏమీ లేని దాంట్లోంచి అంత సంగీత సాగరం అనేది పుట్టిందే. ఈ సృష్టి అంతా శృతిలయల మీద ఉంది. ఇదంతా ఒక సంగీతమైన, సంగీతంతో కూడుకున్న శ్రీచక్రం. అది మీకు తెలుసుకోవాల్సింది. ఇదంతా కూడా స్థూలము కాదు అని చెప్తున్నారు ఇక్కడ. మిమ్మల్ని అందరినీ అక్కడ కనెక్ట్ చేస్తాను చూడండి. సో పరాశూన్యం నుంచి మనకి ఏం పుట్టింది? ఈ భగవద్గీతలో దాని శ్రీ విద్యాంతర్గతంగా చెప్తున్నాను. భగవద్గీత శ్రీకృష్ణుడు నిరాకారుడు, నాదం కూడా పుట్టలేదు అప్పుడు, ఆయన ఉట్టి నిరాకారుడు. అందులో నుంచి ఈ అని ఒక శివశక్తి గానము, గాయకుడు అన్నట్టుగా శివశక్తిగా కృష్ణుడు గానము, అవి వచ్చాయి బిందువులు. భగవద్గీత చెప్తున్నాను. అంటే శ్రీకృష్ణుడి యొక్క గానంలో ఉన్న శ్రీ విద్య అంతర్గత, ఆయన ఎంత దాచాడు తన యొక్క వేణువులో అనేది. 7 రంధ్రాలు ఉన్నాయి అంటే ఈ 7 రంధ్రాల నుంచి మళ్ళీ మనం అకుల చక్రాల్లోకి వెళ్ళటం. ఈ గానము వింటూ ఓంకారం చెప్పుకుంటూ అకుల చక్రాల్లో నువ్వు ఆయనలో రాస చేసి, ఆయన ఆత్మతో, అదే పరమాత్మ, ఆత్మ పరమాత్మ యొక్క కలయికే రాస అంటారు. అదే బ్లిస్ బియాండ్ జాయ్, నువ్వు వేరు కాదు అని చెప్పటం. గానము గాయకుడు వేరా కాదుగా, అవునా? అదంతా శ్రీ విద్యమ్మా, శ్రీకృష్ణుడు అంతా. అందుకే ఆయన శ్రీ విద్యోపాసకుడు. ఆయన ద ఫాదర్ ఆఫ్ ది క్రియాయోగ. Lord Krishna is the father of Kriya Yoga, and in the next Kali-yuga incarnation, he became Mahavatar Babaji. That is the mystic secret of this, the birth of the Mahavatar Babaji. ఆయన పుట్టుక లేదు, స్వయంభూ. ఆయన నాదస్వరూపుడు. మహావతార్ బాబాజీ ఇస్ నన్ అదర్ దాన్ ది నాద. అర్థమైందా? ఏం నాదం? ఈం నాదం. ఈం ఈం నమః, ఈం ఈం నమః. నాసదీయ సూక్తం ఆయనది. ఆయన ఎప్పుడు పైనే ఉంటాడు. అందుకనే పరమేష్ఠ గురువు ఆయన. శ్రీకృష్ణుడు ఏమిటి? పరమేష్ఠ గురువు. కృష్ణం వందే జగద్గురువు. ఇక్కడే కాదు నమస్కారం పెట్టేది, భూలోకంలో గోలోకం వరకు శ్రీ విద్య, ఈ బిందువు వరకు కూడా కృష్ణుడి యొక్క స్వరూపం ఉంది. అదే చూపించాడు. నేను నాదముతో నిండి ఉన్నాను, శరీరంతో నిండి నీకు దర్శనం ఇవ్వట్లేదురా వెధవ అర్జున అని చెప్తున్నాడు. ఆయన నాద స్వరూపమైన విశ్వదర్శనం చేయించాడు. అంటే ఎప్పుడు అర్జునుడి యొక్క ఆత్మ తనలో కలిసినప్పుడు అప్పుడు తెలిసింది వాడికి, నేను కూడా కృష్ణుడినే. నేను అనేది కూడా పోయింది వాడికి. అహం బ్రహ్మాస్మి, అహమేవ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, సర్వం కలిగితం బ్రహ్మ అనే పైకి తీసుకెళ్లి చూపించాడు. ఇప్పుడు చెప్పు అన్నాడు. అప్పుడు కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అర్థమైందా? ఎంత ఉందమ్మా ఇందులో దాచారు గురువు గారు. అమ్మవారు పలికించింది చెప్పాను. సో ఇప్పుడు మీరు పెళ్లితో అర్థం ఏమిటి?
మాతృకావరణ నాదస్వరూపిణి కాబట్టి ఆ దళముల యొక్క స్వరూపం కూడా తానే. అందుకే కృష్ణుడు ఏమన్నాడు, నువ్వెవడివి చంపటానికి, వాడు ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నాడు, నువ్వు నిమిత్త మాత్రుడివి, యు ఆర్ ఎ నామినల్, యు ఆర్ నాట్, ఐ ఆమ్ ఫినామినల్. నువ్వు నిమించిన వాడు కదా, నీకెందుకు అంత గర్వం కదవా, మీ యొక్క ఇది కూడా నా చేతిలోనే ఉందన్నాడు. అర్థమైందా? సర్వ సృష్టిలో ఉన్న అన్ని కూడా 84 లక్షల జీవరాశులన్నీ కూడా ఆయనతో నిండి ఉన్నాయి. అంటే ఆయన కృష్ణ చైతన్యం, కృష్ణ కాన్షియస్నెస్ అంటే అది. కృష్ణ ఇస్కన్ అంటున్నారు, ఇంటర్నేషనల్ శ్రీ కృష్ణ కాన్షియస్నెస్ అంటున్నారు. వాట్ యు మీన్ బై కాన్షియస్నెస్? ఈజ్ ఎవ్రీవేర్, ఈజ్ ఫిల్డ్ విత్ ఎవ్రీవేర్. మళ్ళీ ఆయన ఎందులోనూ లేడు. అర్థమైందా? మరి ఆయన పరాశూన్యం కదా. అది ఇప్పుడు ఎందులోనూ లేడనేది ఇప్పుడు ఇంకో నామంలో చూపిస్తాడు. కృష్ణుడు ఉన్నట్టు భాషిస్తాడు కానీ అక్కడ లేడు. ఇప్పుడు నాన్నగారు కూడా ఆనందంగా కూడా ఆయన యొక్క అంశ కిరణాన్నే ఇక్కడ అరిపురాల విష్ణు ఆనందఘనాన్ని పంపించారు. ఆవిడ అసలు రూపం పైన, ఆయన వాళ్ళు అసలు రూపం హిమాలయాస్ లో ఉంటాయి. అందుకే శిష్యులు కూడా ఏంటంటే గురువుల యొక్క అంశ. అందుకే ఆంతరింగిక శిష్యులు అంటారు. వాళ్ళని అంత దగ్గర పెట్టుకుంటారు. వాళ్ళని వారే వీరు వీరే వారు అన్నట్టుగా ఉంటారు భూమి మీద. కొన్ని రహస్యాలమ్మా. ఎందుకంటే మీకు తెలుసుకోవలసిన విషయాలు కావు ఇవి. మీరు తెలుసుకోవలసింది ఏంటంటే గురువుని ఆశ్రయించడం, పాదుకల్ని ఆశ్రయించి ఆ పాదుకల్ని పట్టుకొని స్థూల పాదుకల్ని పట్టుకొని కాంతి పాదుకల దగ్గరికి, అక్కడి నుంచి బ్రహ్మకచ్చంలో ఉన్న మణిపాదుకల నుంచి మీరు అక్కడి నుంచి నాసదీయ సూక్తం ఏదైతే పరాశూన్యం ఉందో అందులో మీరు లయించిపోవటం. లయాయోగము అంటే అది. అంతేగాని మీకు ఇవన్నీ ఎందుకు? బాబాజీ ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎవరికి పుట్టారు, తల్లిదండ్రులు ఎవరు, మహాపాపాలు ఇవన్నీ చేస్తుంది. పుణ్యపురుషుల యొక్క పుట్టుక, గురువుల యొక్క పుట్టుక, ఇవన్నీ కూడా మనం ఆరా తీయకూడదు అమ్మా. పాపం, పంచమహాపాతకంలో ఇది ఒక పాపం అన్నమాట. వాడికి ఎప్పుడు మోక్షం ఉండదు. నా గురువు సాక్షాత్ అమ్మవారు, అంతే అంతే. మరి అందుకే కదా చెప్పారు, ఆ తప్పు చేయనీయకుండా ఏం చేశారు, నీ గురువు కనిపిస్తే గురు బ్రహ్మం, గురు విష్ణు, గురు సాక్షాత్ పరబ్రహ్మం, ఈ ముగ్గురు ఎక్కడ ఉంటారు? త్రికోణంలో ఉంటారు. అందుకే ఆ విశ్వయోని స్వరూపుడే ఈ గురువు. అది అమ్మా. నిన్ను పుట్టిస్తాడు, నీతో ఆడుకుంటాడు, అన్నీ చేస్తాడు. ఆయన నీతోనే ఉంటాడు. కృష్ణుడు రాలేదు, ఆయన కూడా స్నేహితులు ఉన్నారుగా బాల్యంలో, వాళ్ళందరితో ఆడుకున్నాడుగా. ఆళ్ళ కృష్ణ బాల క్రీడల్లో ఆడుకున్నాడు కదమ్మా. అందరితో ఆటలు ఆడతాడు. బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఆటలు ఆటలే, గాజులు వేయించుకోవట్లేదు. ఆవిడికి ఎందుకు ఈ కోరిక? బంగారు గాజులు తలుచుకుంటే ఏదన్నా చేయొచ్చు, కానీ అదొక ఆట. సముద్రం ఒడ్డు దగ్గర పిచ్చుకల గూళ్ళు కట్టుకుంటాం, సాయంత్రం వెళ్ళిపోయేటప్పుడు పిచ్చుకల గూళ్ళన్నీ తన్నేస్తాం, వెళ్ళిపోతాం. ఎందుకు కట్టావు, ఎందుకు తంతున్నావు అంటే అదొక ఆట అంతే. ఇక దీనికి అర్థం ఏమిటి, దీనికి పరమార్థం ఏమిటి? ఈ సృష్టి కూడా లీలా విన్యాసం అంతే, ఈశ్వరుడి యొక్క లీలా విన్యాసం. 11వ నామం నన్ను హరిభావి. హరిభావి అంటే పద్మరాగ శిలాదక్ష పరిభావి అని ఉంది కదా, పరిభావిక పోలభూ. ఆ పరిభావి అంటే ఏంటో ఇప్పుడు చెప్తున్నాను. 11వ గుప్తనామం ఇది. పరిభావి అంటే అధక్కరించు, ప్రభవించు అని అర్థం. అమ్మవారిని సమానాధిక వర్జిత అని చెప్పటం చేత ఆమెకు సంబంధించినది ఏదైనప్పటికీ అమేయముగా, అనుపమానముగా ఉంటుందని అర్థం. అనుపమానము అంటే ఉపమానము, అనుపమానము. ఇప్పుడు మనం చూడండి, అచ్చువాడు వాళ్ళ అమ్మలా ఉంటాడండి, అచ్చువాడు వాళ్ళ నాన్న పోలికలు ఉన్నాయండి, ఇలా మనం ఉపమానముతో చెప్తాం. అవునా? వాడు లేదండి, వాడు పక్కా అచ్చునుడండి. ఇలా నువ్వు ఏదైతే ఒకరితో ఉపమానముతో చెబుతున్నావో అది అమ్మవారికి అధక్కరించు. నన్ను ఉపమానంతో పోలుస్తావా వెధవా అంటుంది. అంటే అధక్కరించు అంటే అన్నిటికీ అతీతంగా ఉన్నాను, అసలు నేనే, నాకు మ్యాచ్లెస్ అండ్ పీర్లెస్, ఎవరితోనూ కూడా నన్ను పోల్చే ఇది లేదు. అర్థమైందమ్మా?
అది అధక్కరించు అంటే అదనమాట. అలా ప్రభవించింది సృష్టిని, కళలతో ప్రభవించింది అమ్మవారు. అమ్మవారిని సమానాధిక వర్జిత అని చెప్పటం చేత ఆమెకు సంబంధించినది ఏదైనప్పటికీ కూడా అమేయముగా అనుపమానముగా ఉంటుందని అర్థం. ఎంత సృష్టి చేసినా ఆవిడ ఇలా ఉంటుందండి, ఇలా చేసిందని ఎవ్వరు కూడా చెప్పలేని అనుపమానముతో ఉంటుంది. అంటే అందకుండా ఉంటుందని అర్థం. ఏమిటది? పరిభావి అంటే మనుషుల యొక్క ఆలోచనలు కానీ, ఊహలు కానీ, పాండిత్యం కానీ, కవిత్వం కానీ, సాహిత్యం కానీ అన్నిటికీ అతీతంగా ఉంటుంది. అర్థమైందా? ఆవిడ గొప్పతనం, భగవతి గొప్పతనం ఇప్పుడు అర్థమవుతుందా? దేవి భగవతి, శ్రీదేవి భగవతి ఎలా ఉంటుందో అది ఒక రకంగా ఒక హెచ్చరిక లాంటిది. ఎప్పుడూ కూడా అమ్మవారిని పోల్చటం, ఉపమానముతో పోల్చటం చెయ్యకండి అని. ఆమె అన్నిటికీ అతీతం. అధక్కరించు. ఇంత అందమైన సృష్టి చేసిందంటే ఇంత అందంగా ఈ సృష్టి ఉంది అంటే ఈ అందానికే అందం అని ఇప్పుడు నేను ఉపమానంగా చెప్పినా కూడా అధక్కరించు, అంతకంటే ఎక్కువ. అలా పాదరసం జారిపోయినట్టు జారిపోతూ ఉంటుంది. అమ్మవారిని పట్టుకోవాలంటే అది పాదరసం పట్టుకోగలుస్తావు. ఆ మెర్క్యూరీ అంటారు కెమిస్ట్రీలో. ఆ మెర్క్యూరీని పట్టుకోవాలంటే చేతికి రాదు అది. అమ్మవారి యొక్క మాయ కూడా అలానే ఉంటుంది. ఒక పట్టాన్ని చేతికి రాదు. దానికి ఒక రూపం కలిగించాలని నువ్వు భావన చేసినా అది రూపం చెందలేదు. ఇంకో ఏదో 2-3 కలిపితే గాని అది గట్టిపడదు. అది ఇంత సింపుల్ గా చెప్తారు. ఉపమానము అనుపమానము అంటే ఏంటో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. సో ఎప్పుడైనా అమ్మవారిని గురించి తలంపులు వస్తాయి, అమ్మవారిని ఎప్పుడు అనుపమానముగా అమ్మవారిని ధ్యానం చేయండి. అందుకే 3వ కన్ను దగ్గరే కూర్చోబెడతాం. స్థూలంలో మన మందిరాల్లో కూర్చోబెడతాం. ఆవిడ ముందే కాళ్ళు వేసుకుని తిరుగుతూ ఉంటాం లోపల. అవునా? ఇవన్నీ ఉపమానము. మాయలో ఏమన్నా చేసినా అందుకే అమ్మవారు క్షమిస్తుంది. 3వ కన్ను దగ్గర మటుకు ఆవిడ నువ్వు అక్కడ వెళ్ళావు అంటే నీకు ఏ అనుభూతి ఇవ్వాలి అంటే మళ్ళీ 3వ కన్ను దగ్గరే ఇస్తుంది. మళ్ళీ కింద చక్రాల దగ్గర ఇవ్వదు. అంటే నీ పూజా మందిరంలో ఇవ్వదు అని. అది చేసి నువ్వు వెళ్ళాలి పైకి. నీ ఆత్మ పైకి వెళ్ళాలి పూజలో. అర్థమైందా? నువ్వు మోపిన పాదాలు ఏవైతే ఉంటాయో భూమండలం మీద, ఆ భూమండలం మీద అమ్మవారి పాదాలు మోపి నీ ఎదురుగుండా నుంచోదు. ఇటువంటి ఆలోచనలు మానుకోండి. అది అవటమే. ఇది సవధవం, అది అవధవం. అందులో నువ్వు కలవాలి అంతే. ఇంకా నీ ఆత్మ జ్యోతి వెళ్ళి అందులో కలవాలి. అది చెప్తున్నారు నన్ను అందంగా చెప్తున్నారు. అంటే ఏంటంటే కింద నువ్వు చేయవలసిన కర్మలు చేస్తేనే, సత్కర్మలు చేస్తే 3వ కన్ను దగ్గరికి నీవు ప్రయాణం కడతావు. దేవుడు అర్థమైందమ్మా? భూ, ఇంకొక పదం భూ, ఉట్టి భూ. కపోల భూ, పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల భూ. భూ అంటే ఉట్టి భూ. చూసారా? ఒక్కొక్క అక్షరం పట్టుకుంటే ఎంత జ్ఞానం వస్తుందో. అవునా? ఒక పూల తోటలో వెళ్ళినప్పుడు ఒక్కొక్క పువ్వు తెంపాలని ఉవ్విళ్ళు ఊరుతూ ఉంటాం. అవునా? అంత అందంగా వికసిస్తూ పొద్దున్నే వెళ్ళండి. అన్ని పూలు ఒక పూల తోట, పూల వనంలో వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ పరిగెడుతూనే ఉంటాం. ఎందుకంటే అన్ని పూలు అంత అందంగా ఉంటాయి. అన్నీ నా సొంతం చేసుకోవాలని అనిపిస్తుంది. అవునా? పూలన్నీ తెంపేద్దామని, ఎవరికి మిగిల్చకూడదు అంత స్వ అనేది కూడా వస్తుంది. అవునా? అలానే అమ్మవారి అస్త్రాలు కూడా ఇంత అందంగా ఉంది. ఈ భూ అనేది ఒక్కటి చాలు. భూదేవి, వసుంధర, ఆధార చక్రము. ఇప్పుడు భూ అంటే ఏంటో తెలుసుకున్నాం. అంటే భూ అంటే వ్యాహృతి స్వరూపమైన గాయత్రి అని. వ్యాహృతి స్వరూపమైన అంటే వ్యాహృతి అంటే ఏంటి? పెరగటం. సంహృతి అంటే కుంచుకుపోవటం, కుచించుకుపోవటం. వ్యాహృతి అంటే పెరగటం.
అంటే ఈ లోకమంతా కూడా అమ్మవారు పరాశూన్యం నుంచి పరాగాయత్రి ఆకాశాలన్నీ పెంచుకుంటూ వచ్చింది. ఎందుకంటే శూన్యం కదమ్మా, శూన్యాన్ని స్పేస్ క్రియేట్ చేయాలి, శూన్యంలో స్పేస్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు బుడగ ఉంది, బుడగ ఎలా ఉంది, చిన్నగా ఉంది, అందులో గాలి ఊదితే పెద్దగా ఎలా అవుతుంది, పెద్ద పెద్ద గాలి బుడగలు చేస్తూ ఉంటారు కదా బయట, అవునా? సిలిండర్లో గ్యాస్ నింపుతున్నప్పుడు ఎంత పెద్ద బుడగ అవుతుంది. అలా వ్యాపృతి, గాయత్రి అంటే వ్యాపృతి, భూ అంటే అది అలా వ్యాపించినది అమ్మవారు శ్రీచక్రం అంతా అని. 14 లోకాలు, ఈ విశ్వ జగత్తు అంతా అలా వ్యాపించి ఉన్నది, అదే గాయత్రి అంటారు. భూ అంటే అది అలా వ్యాపిస్తేనే సృష్టి, అవునా? పుట్టి బుడగేస్తే పిల్లాడు ఆడుకుంటాడా? మన మొహం మీద కొడతాడు, ఊది అంటాడు, అవునా? అందుకే దాన్ని నింపటం. దేంతో నింపటం? ఆ అమ్మవారు అభావం భావం నుంచి భావాలన్నీ నింపింది. హ్రీంకారాసన గర్భితానలసికాం, ఆ హ్రీంలో ఉన్న బుడగని ఒక్కసారి నింపింది. అంటే వేద మంత్రాలతో, అంటే వేదయుక్తంగా సృష్టికి కావలసిన పదార్థాలు, అంటే ప్రాణము, ముఖ్య ప్రాణం ఊదింది, ఉప్పను ఊదింది, ఊదితే బుడగ వచ్చింది, అంటే శ్రీచక్రం వచ్చిందని. మనందరం ప్రాణంతో బతుకుతున్నాం. విశ్వ ప్రాణం లేకపోతే ఏముంది? శ్రీచక్రం. ఆ ప్రాణం ఉంటే శివ, ప్రాణం లేకపోతే శవ. ఆవిడ ఆ ఈశ్వరుడు సంకల్పానికి అర్థమే లేదు. నేను ఒకటి చేయమంటే నువ్వు అది చేసావేంటే అంట, అవునా? అది చెప్తున్నాడు ఇక్కడ రహస్యం. అవి తెలుసుకోండి, అవన్నీ స్ట్రైక్ కావాలి టచ్ అని. అదంతా అమ్మ కృప, మా గురు కృప. అలా స్ట్రైక్ చూపించదు అమ్మవారు. శ్రీచక్ర దర్శనం అంటే అలా. ఇటువంటి ఆలోచనలతో నువ్వు యోగం చేయటం, క్రియాయోగం చేయటం, ఒక్కసారి నా అనుభూతి అనేది నీకు తెలియకుండా అప్రయత్నంగా వచ్చేస్తుంది అనుభూతి. ఏం పెద్ద నువ్వేమి ముక్కు పూసుకొని నేను 5 నిమిషాలు ఉంటా, అదేం గొప్ప ఏంటి? జలస్తంభన విద్యలు చేయలేదా? గంటలు గంటలు భూమిలో తలబెట్టి ఉన్నవాళ్ళు చాలా మంది రోడ్ల మీదే జీవిస్తున్నారు యోగులు, డబ్బులు సంపాదించుకుంటారు. 5 నిమిషాలు ఊపి ఆపితే కుంభకం చేస్తే అదేం గొప్ప? అందులో ఉదాహరణ ప్రాణం పుట్టిందా లేదా అనేది ముఖ్యం. అప్పుడు నీకు ఆ శ్వాసతో పనే లేదు, ప్రాణంతో పనే లేదు. అది అర్థమైందా? అదే విశ్వ ప్రాణం. నీ ఊహలు ఆలోచనలు ఎలా పుడుతున్నాయి? అదంతా సృష్టి అన్నప్పుడు నీ ప్రాణంతో పుడుతుంది అవన్నీ, ఆ దృశ్యాలన్నీ పుడుతున్నాయి. అమ్మవారు కూడా హ్రీం బీజము, ఆవిడ భావాలన్నీ కూడా ఎలా వ్యక్తం అవుతున్నాయి? ఈ ప్రాణం అనేది ముఖ్య ప్రాణముతో వ్యక్తం చేస్తోంది. అది సృష్టి స్థితిలయ శిరోధాన వమనాలు. అదనమాట, అది రహస్యం. ప్రాణం ఉంటేనే కలలు కంటావు, ప్రాణం లేకపోతే కళ ఏంటంటావు చెప్పు? గురువు అంటే అది. మన శరీరాలన్నీ కూడా పంచభూతాలతో ఉన్నాయి కదమ్మా. ఇందులో ఏం నిండి ఉంది? వ్యాహృతి ఏమిటి? ప్రాణము. దశవిధ ప్రాణాలు అటు ఇటు. ఓం ప్రాణాయ స్వహ, ఓం అపానాయ స్వహ, ఓం వ్యానాయ స్వ, ఓం ఉదానాయ స్వ, ఓం సమానాయ స్వహ, ఇలా ఉన్నాయి కదా. మళ్ళీ ఉప ప్రాణాలు ఉన్నాయి, కనురెప్పలు, చెవులతో వినటం. ఈ శరీరం అంతా ముఖ్య ప్రాణం. మనదంతా గాలి బుడగ జీవితం అంటే ఇది. బుధ ప్రాయము అంటారు. బుడగ వస్తుంది, ఎంతసేపు ఉంటుందో తెలియదు. చిన్నపిల్లలు ఆడుకుంటాం మనం, సబ్బు నీళ్లు తీసుకొని మనం కూడా చిన్నప్పుడు చూడండి, అవి ఏమిటవి, పప్పాయి పండ్ల ఏంటది, దాని ఆకుల్లో గొట్టంలా ఉంటాయి. ఆ గొట్టంలో ఈ నీళ్లు తీసుకొని ఊదుతూ ఉంటాం, అన్ని బుడగలు వస్తుంటాయి, గాల్లో తేలుతూ ఉంటాయి. అది ఎంతసేపు ఉంటుందో మనకే తెలియదు. అన్ని పట్ 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 అని రాలిపోతాయి. మన జీవితాలు కూడా అలానే ఉన్నాయి అని చెప్తున్నాడు. ఎవరు ఊదుతున్నారు? అమ్మవారు ఊదుతోంది. ఆవిడ లీలా విన్యాసం, నా ఇష్టం ఊదుకుంటూ ఉంటాయి ఇలా. ఆవిడ ఆట మహాత్రిపుర సుందరి ఆట. పిల్లలు కూడా అంతే, వాళ్ళకి ఎంతసేపు ఆడుకోవాలో అలా ఆ సబ్బు నీళ్ళు అయ్యే వరకు ఊదుతారు, తర్వాత వెళ్ళిపోతారు. సృష్టి కూడా అంతే.
అంటే సింపుల్ గా ఒక చిన్న ఆటతో చూపించాను నేను. సో జీవితాలన్నీ కూడా బుధ ప్రాయాలు, ఎవ్వరు దేవతలు కూడా. ఆ అర్థమైందా? దేవకాలం వేరుగా ఉంటుంది. అంటే అక్కడ 1000 సంవత్సరాలు అంటే ఇక్కడ మనకు 1 సంవత్సరంతో లెక్క. అలా ఉంటాయి. కాలం లెక్కలు వేరుగా ఉన్నాయమ్మా. అవన్నీ రహస్యాలు. అందుకే దేవమానంలో ఆ పలానా ఋషి 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు అంటే సంవత్సరం అంటే మానవ జీవితంలో 1 సంవత్సరం అంతా ధ్యానంలో ఉన్నాడని. మన చచ్చే వరకు 100 నూరేళ్లుగా 100 సంవత్సరాలు చేశాడని. 100 సంవత్సరాలు ఈసుకుంటూ వాడికి 1 డే, 1 ఇయర్ అక్కడ. అంటే 1000 ఇయర్స్. 10 సంవత్సరాలు చేసాడు అంటే ఇంకా చూసుకోండి వాడు. అంటే అప్పటి యొక్క జీవన విధానం, అప్పుడు వాళ్ళు కాలమానంగా వాళ్ళ జీవితాలు, వాళ్ళు అంటే బ్రతికిన కాలం, జీవిత కాలం ఎక్కువ పరిమితిగా ఉండేది. అది కలియుగంలో తగ్గుకుంటూ వచ్చిందని. ఇంకా భవిష్యత్తులో కూడా అంగుళీ మాత్రంగా మనుషులు వస్తారు. ఇలా ఉంటుంది అని పురాణ ఇతిహాసాలు, శృతులు చెప్పేవి ఈ రహస్యాలు. సో అది అమ్మవారు భూ అంటే.